అది ఒక అడవి. అడవిలో కొండ కిందుగా కొన్ని కుటుంబాలు నివసించేవి. అందులో ఒకటైన శాంతమ్మ అనే పెద్దావిడ నివసిస్తూ ఉండేది. ఆమెకు ఒకే ఒక్క మనమరాలు తప్ప మరెవ్వరూ లేరు. ఆ పాప పేరు నందిని. వాళ్ళిద్దరూ అడవిలోని పండ్లు కోసుకొని అమ్ముతూ జీవనం కొనసాగించేవారు. నందినికి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని చాలా కోరికగా ఉండేది. కానీ అక్కడ స్కూళ్ళు ఉండేవి కావు. కొంత దూరంలో ప్రైవేట్ స్కూల్ మాత్రం ఉండేది. అక్కడ ఫీజు కట్టే స్తోమత లేక నందిని వాళ్ళ బామ్మ స్కూల్కి పంపేది కాదు. అందరిలా నేను కూడా చదువుకుంటే ఎంత బాగుంటుందో. బ్యాగ్ తగిలించుకుని కొత్త బుక్స్, కొత్త ఫ్రెండ్స్, ఆటలు పాటలు అంతా ఎంత బాగుంటుందో స్కూల్లో. కానీ నాకు అంత అదృష్టం లేదులే. మా అమ్మ నాన్న ఉండుంటే నేను కూడా చదువుకునేదాన్ని అని అనుకుంటూ నందిని బాధపడుతూ ఉంటుంది. నందినికి ఎలాగైనా సరే చదువుకోవాలనే కోరిక ఎక్కువ అవుతుంది. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి క్లాస్ రూమ్ వెనకాల చేరి సార్ చెప్పే పాఠాలు వింటూ ఉండేది. అలా రోజు పాఠాలు వింటూ నోట్స్ రాసుకుంటూ చదవటం రాయటం నేర్చుకుంటుంది. ఒకరోజు నందినిని చాటుగా పాఠాలు వినడం టీచర్ చూసేస్తారు. పిలుస్తాడు. ఏమ్మా, ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకున్నావు? సార్, నేను ఒక పేదింటి పిల్లని. ఫీజు కట్టే స్తోమత లేదు కానీ చదవాలనే కోరిక మాత్రం ఉంది సార్. చదవటం అంటే నీకు ఇంత ఇష్టమా? గోడ చాటున పాఠాలు వింటున్నావు అంటే నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది, ఆనందం వేస్తుంది తల్లి. నువ్వు చదువుకోవడానికి నేను అవకాశం కల్పిస్తాను. థ్యాంక్ యూ సార్. నా కోరిక మీ వల్ల తీరుతుంది. నేను రోజు స్కూల్కి రాలేను సార్. మా బామ్మతో కలిసి పండ్లు అమ్మాలి. మిగతా టైంలో నేను చదువుకుంటాను సార్. దానికి మీరు సహాయం చేస్తే చాలు సార్. ఏం సహాయం చేయాలో చెప్పు తల్లి. నాకు బుక్స్ కావాలి సార్. బుక్స్ ఉంటే నేను చదువుకుంటాను సార్. నాకు ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించండి చాలు. అలాగేనమ్మా, నీకు బుక్స్ ఇస్తాను. ఇంటి దగ్గరే చదువుకో. డౌట్స్ ఉంటే నన్ను అడుగు అని చెప్పి నందినికి కొత్త బుక్స్ ఇస్తారు. ఇలా చదువుకుంటూ తన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంది. స్కూల్ ఫస్ట్ ఎవరా అని అందరికీ ఆతృత. ఎవరా ఎవరా అని అనుకుంటుంటే నందిని ఫోటో అక్కడ ఉంటుంది. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి నా స్కూల్లో లేదే అని పిల్లలు అనుకుంటూ ఉండగా సార్ జరిగిందంతా పిల్లలకు చెప్పడంతో స్టూడెంట్స్ సైలెంట్ అయిపోతారు. ఫీజులు కట్టి చదివిన మేము ర్యాంక్ సాధించలేకపోయాం. కానీ ఫీజు కట్టలేని స్కూల్కే రాని ఒక పేదింటి అమ్మాయి స్కూల్ ఫస్ట్ రావటం ఒక వండర్గా ఉంది. ఇది ఎలా సాధ్యం సార్? సాధ్యమే బాబు. ఆ అమ్మాయికి చదువు అంటే అమితమైన ఇష్టం. నేర్చుకోవాలనే కోరిక విపరీతంగా ఉంది. మనం ఏ పనైతే ఇష్టంతో చేస్తామో ఆ పనికి ఇక తిరిగే ఉండదు. నందిని మిమ్మల్ని ఓడించాలనుకోలేదు. తను ఎదగాలి అనుకుంది అంతే. చిగురించే ఆశ ఉన్న మొక్కను ఎవరూ ఆపలేరు. మొలకెత్తాలన్న ఆశ ఉన్న విత్తనానికి ఏ అడ్డంకి అడ్డు కాదు. అది భూమిని సైతం చీల్చుకుని పైకి వస్తుంది. అదే నందిని విషయంలో జరిగింది. అందరూ నందినిని అభినందిస్తారు. వాళ్ళ బామ్మ ఎంతో పొంగిపోతుంది. ఇక తన పై చదువుల భారమంతా మేమే భరిస్తామని స్కూల్ యాజమాన్యం అనడంతో బామ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.